భోజనం ఎలా ఉంది? అందరికీ హెల్ప్ అవుతుంది, కానీ ఒకసారి కర్రీస్ కొంచెం డ్యామేజ్ అవుతుంది. కష్టపడినోడికి ఎలా బతుకుతాడు ఏటి అనే ఉద్దేశంలో పెట్టే తెప్పించండి. ఇది క్యాంటీన్ అంటే తప్పలేదు, 5 రూపాయలు బయట ఏం రాదండి. అన్న క్యాంటీన్ అనేది ఎస్పెషల్గా స్టూడెంట్స్ మాత్రం చాలా హెల్ప్ అవుతుంది సార్. ओडिशा से ही इधर का खाना अच्छा है. పేదవారికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇంట్లో ఉన్నట్టుగా ఉన్నది, ఆల్మోస్ట్ చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగుంది. ఒక మనిషి సరిపోద్ది. రోజుకు ఒక మెనూ ఉంటుందా మేడం, లేదంటే డైలీ ఒకే మెనూ ఉంటుందా? ఏంటి అసలు? బాగున్నాయి. కూర, సాంబారు, పెరుగు, పచ్చడి, అన్నం. రైస్ బాగుంది, కూర బాగుంది, సాంబార్ బాగుంది, పెరుగు, పచ్చడి అన్నీ బాగానే ఉన్నాయండి. ఆల్వేస్ కడుపు నిండిపోతుంది. ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది? కరెక్ట్ క్వాలిటీ బాగుంది, అన్నీ బాగున్నాయి. చాలా బాగుంది, సూపర్. అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ అన్న క్యాంటీన్ పెట్టినందుకు వాళ్ళు మెయిన్ బాగా సంతోషిస్తున్నారు. ఇదే ఫస్ట్ టైం రావటమా, ఇంతకు ముందు వచ్చారా? ఇంతకు ముందు వచ్చాను, 1 month నుంచి మేము డైలీ వస్తున్నాము. మాకు అమౌంట్ పరంగా చాలా హెల్ప్ అవుతుంది, అండ్ సమయం కూడా మాకు స్టూడెంట్స్కి సమయం కూడా చాలా ఇంపార్టెంట్. కర్రీస్ వండుకోవాలన్నా ఏమైనా చేయాలన్నా చాలా సమయం అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఫుడ్ రెడీ అయ్యి ఉంటుంది. 5 రూపీస్కి మాకు కావాలంటే సెకండ్ టోకెన్ కూడా ఇస్తారు. వచ్చి అలా తినేసి వెళ్ళిపోతే సమయంతో పాటు మంచి క్వాలిటీ ఫుడ్ కూడా మాకు అందుతుంది. చాలా ఉపయోగపడుతుంది అన్న క్యాంటీన్. అన్న క్యాంటీన్కి 5 రూపాయలకే భోజనం దొరుకుతుంది. మీకు ఏమనిపిస్తుంది? పర్లేదు సార్, భోజనం పర్లేదు. మాకు కడుపులకి అన్నం వస్తుంది. పొద్దున్న తిన్నాను కదా, పర్లేదు. అది మాకు కడుపులకి వస్తుంది. కూటమి ప్రభుత్వం బాగా చేస్తుందా మరి? చేస్తుంది సార్. ఇప్పుడు మా కడుపు మంటలు చచ్చిపోమా, గవర్నమెంట్ చేయబడికి మా కడుపు కొద్దిగా ఆకలి తీరుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మీరు ఉండబడిగా మాకు ఏదో అన్నం అంతా అన్నం పెడుతున్నారు, పొద్దున్న తిండి పెడతారు, సాయంత్రం అన్నం పెడుతున్నారు. అన్న క్యాంటీన్కి వచ్చారు కదా, ఇదే ఫస్ట్ టైం రావడమా? ఇంతకుముందు వచ్చాం. ఇంతకు ముందు కూడా వచ్చారు. ఎలా ఉంటది ఇక్కడ భోజనం? బాగానే ఉందండి. ఏమేమి పెడతారు? కూర, సాంబారు, పెరుగు, పచ్చడి, అన్నం. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అన్న క్యాంటీన్లు అన్ని పెట్టారు, అందరికీ భోజనం అందుతుంది అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా భోజనం అందుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది అనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంటారు? ఇప్పుడు 5 మీద బాగానే ఉంది. అదే ఇక్కడ మీరు కూడా భోజనంకి వచ్చారు కదండి, మీకు ఏమనిపిస్తుంది? ఇక్కడ భోజనం చేస్తే ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది అన్నీ. రైస్ బాగుంది, కూర బాగుంది, సాంబార్ బాగుంది, పెరుగు, పచ్చడి అన్నీ బాగానే ఉన్నాయండి. ఆల్వేస్ కడుపు నిండిపోతుంది. కొంచెం టిఫిన్ కూడా బాగుంటుంది. 4 సార్లు వచ్చానండి నేను. బాగానే ఉందండి. ప్రభుత్వం వచ్చాక కొన్ని సంక్షేమ పథకాలు బాగానే అమలు చేస్తారు. కొన్ని అమలు హామీలు ఇచ్చారు, కానీ కొన్ని అమలు అవ్వాలి. ఇంకా చెప్తున్నారు కదా కొంచెం ఇబ్బందులు ప్రభుత్వం ఉందని. రాష్ట్ర ప్రభుత్వం అంతా మొత్తం ఊర్చింది, దౌర్జన్యం చేశారు. కొంచెం దీన్ని స్టడీ పెట్టడానికి ఒక 1 year పడుతుంది చెప్తున్నారు కదా, ఆలకిస్తున్నాం కదా. అది అన్న క్యాంటీన్ విషయం వచ్చినప్పటికి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. అది విషయంలో చాలా బాగుందండి. మీరు అన్న క్యాంటీన్కి వచ్చారు, ఇదే ఫస్ట్ టైం రావటం? ఎక్కడి నుంచి వచ్చారు? నేను మాది సింహాచలం ఉండి ఇక్కడ మెడిసిన్కి వచ్చాను. నేను మెడిసిన్ తీసుకున్నాను. భోజనం టైం అయింది, మరి భోజనం చేశారా మీరు ఇంతకు ముందు? చేసాను. ఎలా ఉంది భోజనం? బాగానే ఉంటుంది. బాగుండి బట్టి మళ్ళీ వస్తుంది. ఏంటంటే పెడతారు ఇక్కడ? ఇక్కడ పెరుగన్నం, సాంబారు, కర్రీ. అన్న క్యాంటీన్కి వచ్చారు, భోజనం చేశారా ఇంతకుముందు ఎప్పుడైనా? చేస్తానండి, రోజు వస్తాను. ఏమేమి పెడతారు ఇక్కడ? పప్పు, కూర, సాంబారు, ఒక కూర, పెరుగు. ఎక్కడి నుంచి వస్తారు మీరు రోజు? MVP అండి. ఈ అన్న క్యాంటీన్కి రోజు రావడానికి కారణం అంటే ఇంటి దగ్గర మీకు వండే వాళ్ళు ఎవరు లేరా? మాకు ఇక్కడ ఎవరు లేరండి. నేను ఒక పెద్ద ఆయన దగ్గర ఉంటాను. ఎవరు లేరు, ఇదే భోజనం. ఇది లేనాడు ఏదో పడతాను. అన్న క్యాంటీన్ మరి బాగుందా? బాగుందండి. ఇది ఉండడం మాలాటోళ్ళకి దిక్కు. ఇప్పుడు అన్న క్యాంటీన్కి ఇదే ఫస్ట్ టైం రావటం? सर मैं उड़ीसा में आया हूँ. उड़ीसा से ही इधर का खाना अच्छा है. आइटम भी अच्छा है, ये भी अच्छा है. हमारा यहाँ इतना आइटम नहीं मिलते हैं, पूरा अच्छा है. మీరు ఇదే ఫస్ట్ టైం రావటం? నేను చాలా సార్లు వచ్చాను. మా నేటివ్ శ్రీకాకుళం, కానీ ఇక్కడ ఉంటున్నా ప్రెసెంట్. అందరికీ హెల్ప్ అవుతుంది, కానీ ఒకసారి కర్రీస్ కొంచెం డ్యామేజ్ అవుతాయి. 100 days లో ఒక 10 days అలా అంతే. ఎక్కువ అయింది. ఇంతకు ముందు వచ్చారండి మీరు? చాలా బాగుంది. 5 రూపాయలు భోజనం అంటే టీ కూడా రాదు. చాలా బాగుంది. ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది? క్వాలిటీ సూపర్ ఉంది, చాలా బాగుంది. మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు? లేదు, థ్యాంక్స్ చెప్తాం, ధన్యవాదాలు. అలాగే ఆయన ఉన్నాళ్ళు మళ్ళీ నడిపిస్తుంటారు. మళ్ళీ ఆయన బ్రేక్ అయితే మళ్ళీ మామూలు అవుతుంది. సో బ్రేక్ అవ్వదులేండి, ఇంకా ఇది కంటిన్యూషన్ అవుతుంది. 5 రూపాయలకే భోజనం పెట్టడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఒక మనిషి సరిపోద్ది. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు? థ్యాంక్స్ చెప్తాను.
₹5కే ఇవ్వటం మీకేమనిపిస్తుంది? 4 months ఇక్కడ నేను స్టడీ హాల్లో చదువుతూ ఉంటాను. నాకు చాలా హెల్ప్ అవుతుంది. మధ్యాహ్నం బ్యాచులర్స్ అందరికీ చదువుకున్న వాళ్ళకి బాగా అడ్వాంటేజ్. మధ్యాహ్నం వచ్చి తినేసి ఈవినింగ్ డైలీ 3 times కూడా రావచ్చు కదా. ఫుడ్ చాలా బాగుంటుంది. మన ఇంట్లో కూడా అప్పుడప్పుడు ఇలా వండుకోమో అనిపిస్తుంది. స్టూడెంట్స్కి ఇప్పుడు అందరికీ గ్రాడ్యుయేట్లు అయిపోయి వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉండవు పెద్దగా. ₹5 తినడం అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది? సూపర్. అసలు అప్పుడప్పుడు మనం ఇంట్లో కోటా బియ్యం కూడా తింటాం, దానికన్నా ఇక్కడే బాగుంది అనిపిస్తుంది. ₹5కే భోజనం పెడుతున్నారు, మీకు ఏమనిపిస్తుంది? చాలా బాగుందండి. ₹5 చాలా వర్త్ అండి. ఈ రోజుల్లో ₹5కి భోజనం అంటే చాలా బాగుంది. ఫుడ్ ఇంత ముందు ఇక్కడికి వచ్చి భోజనం చేశారా? చేసాం సార్, మేము డైలీ వస్తాం స్టూడెంట్స్, మాకు చాలా ఉపయోగపడుతుందండి. ఎలా ఉంటుంది ఫుడ్ క్వాలిటీ? చాలా బాగుందండి. పెరుగు, వైట్ రైస్, సాంబార్, ఒక కూర, ఒక పచ్చడితో చాలా బాగుందండి. పేదవారికి కూడా చాలా ఉపయోగపడుతుంది. భోజనం ఎలా ఉంది? బాగుందమ్మా. ఏం పెట్టారు? కూర, సాంబారే, పెరుగు, పచ్చడి. మరి ఎంత ఇచ్చా భోజనానికి? ₹5. గవర్నమెంట్ బాగా పనిచేస్తుందా? చేస్తుందండి. నచ్చిందా భోజనం? బాగా నచ్చింది. ఎంత కావాలంటే అంత పెడుతున్నారా? పెడతాం. భోజనం ఎలా ఉందండి? చాలా బాగుందండి. ఏంటంటే పెట్టారు? ఈరోజు మిల్ మేకర్, పచ్చడి, పెరుగు, పప్పు, అన్నం. ఇదే ఫస్ట్ టైం రావటమా? లేదు, నేను గత ఒక 10 days నుంచి వస్తున్నాను. నేను మొదట్లో అనుకున్న ఎంత బాగుంటుందని అనుకోలేదు, కానీ వచ్చిన తర్వాత తెలిసింది దీనిగా ఇంట్లో ఉన్నట్టుగా ఉన్నది. ఆల్మోస్ట్ చాలా హ్యాపీగా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు అన్ని మళ్ళీ పెట్టారు, మీకేమనిపిస్తుంది? ఒక రకంగా మంచిగా అనిపిస్తుంది. ఇది ముందుకు ఇంకా సాగుతూ ఉంటే ఇంకా విద్యార్థులకు కానీ ఇక్కడ కష్టపడే రోజు కూలీలకు కానీ రోజు ఉపయోగపడుతుందని నేను అనుకుంటాను. చాలా మంచిగా బాగుంది కార్యక్రమం. ఫుడ్లో క్వాలిటీ ఎలా ఉంది? క్వాలిటీ నెంబర్ 1. ఎటువంటి మొహమాటం లేకుండా చాలా బాగుంది. ఇంట్లో ఉన్నట్టుగా ఉన్నది ఆల్మోస్ట్. ఆ విధంగానే మేము రోజు రావడం జరుగుతుంది ఇక్కడ. అండి, మీరు భోజనం చేస్తున్నారు కదా, ఎలా ఉంది భోజనం? భోజనం బాగుందండి. మరి ₹5కే భోజనం పెడుతున్నారు, మీకు ఏమనిపిస్తుంది? దేనికైతే పర్లేదండి, కానీ కొద్దిగా జనాలు కూడా కొద్దిగా అర్థం చేసుకోవాలండి. ఎలా చెప్పమంటారండి, ఈ అన్న క్యాంటీన్ అనేది తెలుగుదేశం పార్టీ పెట్టింది కట్టండి. ఇది ఒక పేదడు కట్టాడండి, ఒక తాగుబోతులు గట్ట ఎట్లేదండి. కష్టపడినోడికి ఎలా బతుకుతాడు ఏటి అనే ఉద్దేశంలో పెట్టే తెప్పించండి. ఇది క్యాంటీన్ అంటే తప్పలేదు. ₹5 బయట రాదండి. అంటే ఇప్పుడు ఫుడ్ క్వాలిటీ ఉందా? क्वालिटी ఉంది పర్వాలేదు. ఏం పెట్టారు? सांबार, करी, पचड़ी, पेरुगु। हाँ, खाना अच्छा है। 2-3 दिन खाना खाया, बहुत अच्छा है। और हर स्टेट में ऐसा होना चाहिए, खाना बहुत अच्छा है। ఎక్కడి నుంచి వచ్చారు? నాది వైజాగ్ బ్రో, జాబ్ చేస్తున్నాను. మార్నింగ్ అంటే అన్నా క్యాంటీన్కి వచ్చి డైలీ తింటారు. రూమ్లో అయితే సాంబారు, కర్రీలు అన్నీ తీసుకుని ఎంత లేదన్నా ఒక ₹90 అయిపోతుంది. అది ఏదో ఇక్కడ ₹10కి అన్నా క్యాంటీన్లో మంచి ఫుడ్ ఉంది. అలాగే పెరుగు పెట్టారు, నెక్స్ట్ కర్రీ పెట్టారు, పచ్చడి, సాంబారు, రైస్ మొత్తం బాగున్నాయి. మనకి ఒక ధర్మంగా ఈ ఫుడ్ అయితే రెడీ అవుతుంది సార్. ఈ ప్రసాదం తయారు చేసిన వాళ్ళు కూడా దైవ సాక్షిగా మనకి ప్రసాదం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ చాలా మంది కాలేజ్ పిల్లలు అలాగే జాబ్స్ చేసుకున్న వాళ్ళు, ఎందుకంటే జాబ్స్ చేసుకుంటూ నేను కూడా జాబ్ చేస్తున్నాను సార్. నేను రూమ్కి వెళ్ళి వండించుకొని అవన్నీ చేసుకునే పని కంట అదేదో ఇక్కడే ₹10కి ప్లేట్లు మనకి రెండు సార్లు రైస్ కూడా వేస్తున్నారు. అలాగే ₹10కి కడుపు నిండిపోతుంది సార్. అదే ఫుడ్ అయితే చాలా బాగుంది. అలాగే మన గవర్నమెంట్ కూడా పర్మనెంట్ చేస్తే బాగుంటుంది సార్. మరి గవర్నమెంట్ పనితీరు ఎలాగ ఉంది? ఇప్పుడు అన్నా క్యాంటీన్లు పెట్టారు, ఈ గవర్నమెంట్ రాగానే అన్నా క్యాంటీన్లు ఫస్ట్ ఓపెన్ చేశారు, మీకు ఏమనిపిస్తుంది? మంచి పని చేశారు సార్. అన్నం కంట పరబ్రహ్మ ఏంటంటే లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఏది చేయకపోయినా అన్నానికి పెట్టడం మాత్రం మంచి పని చేసింది సార్. ఎందుకంటే గత 2-5 సంవత్సరాల నుంచి కూడా పేదవాళ్ళు అనేవాళ్ళు చాలా మంది అన్నం కోసం ఇబ్బంది పడ్డారు సార్. ఇప్పుడైతే చాలా మంది కూడా కడుపు నిండా తింటున్నారు. వాళ్ళ కోసం 3 పూటలు కూడా రైస్ కూడా పెట్టారు, మార్నింగ్ టిఫిన్ కూడా పెడుతున్నారు. ఇంత నీట్గా ఇంకా ఎక్కడైనా చూడలేదు సార్. నేను ఇన్నిసార్లు వెళ్ళాను కానీ ఇంత గవర్నమెంట్ ఎంత జనాల కోసం ఎంత కష్టపడుతుందని నేను ఎప్పుడు చూడలేదు. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారండి మీరు? వచ్చాను. ఎలా ఉంది ఫుడ్? బాగానే ఉంది. ఏంటి పెడతారు ఇక్కడ? రైస్, కర్రీ, ఏమైనా వెజిటేబుల్ కర్రీ, ఇంకా పప్పు, పెరుగు, ఆవకాయ ఏదైనా. అన్నా క్యాంటీన్కి వచ్చారు కదండి, ఎలా ఉంది ఫుడ్? మీరు ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? ఇది 3rd డే అండి రావడం. బాగుంది ఫుడ్, చాలా ₹5కి వర్త్. స్టూడెంట్స్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇక్కడ దగ్గరలో ఉన్న స్టూడెంట్స్ కి తినడానికి. ఇంట్లో తినేటట్టే ఉందా? ఉంది, అలానే ఉంది. ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది? క్వాలిటీ బాగుంది, రైస్ మొత్తం అంతా బాగుంది, టేస్టీగానే ఉన్నాయి. గత ప్రభుత్వంలోనే అన్నా క్యాంటీన్లు తీస్తారు, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు పెట్టారు, మీకు ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, అందరికీ హెల్ప్ అవుతుంది కదా. ₹5కే ఎక్కువ కాస్ట్ కాకుండా అందరూ తినేలా ఉంది, బాగుంది, టేస్ట్ కూడా బాగుంది, మంచిగా అనిపిస్తుంది. ఎలా ఉంది భోజనం? భోజనం పర్వాలేదు, బాగానే ఉంది. వచ్చిన సరే తింటాను, పుష్టిగా తింటాను, బాగుంది. ₹5 భోజనం సరిపోతుంది. ఏమేమి పెడుతున్నారు? సాంబారి, అన్నం, కూరలు, వంకాయ, బఠానీ ఏదో ఒక కలిపేస్తూనే ఉన్నారు.
ఊరగాయ ఇది పెరుగు వేస్తాను. మాకైతే తృప్తిగా ఉంది, బాగుంది. కూటమి ప్రభుత్వం చేసే ఈ పథకం బాగుంది అనిపిస్తుంది, పర్వాలేదు. మొన్న ఒక్కరోజు తీపేసరికి ఆ రోజు 55 రూపాయలు ఇచ్చి భోజనం తిన్నాము, కడుపు నిండలేదు, తృప్తే లేదు. మరి 5 రూపాయలకే భోజనం దొరుకుతుంది, మరి నీకేమనిపిస్తుంది? పర్లేదు, అందరికి కొంతమందికి హాస్పిటల్ అంటున్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ముసలి చూస్తున్నాం ఎదుర, వాళ్ళకి కొంచెం బాగా యూజ్ అవుతుంది కదా. టైంలో కరెక్ట్గా 12 టైం 1 గంట అయినా సరిగ్గా బయటకు వెళ్తే కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి. 5 రూపాయలకి అంతే కొంచెం రీజనబుల్ గా అనిపిస్తుంది కదా. అన్నా క్యాంటీన్ కి ఇదే ఫస్ట్ టైం రావటం, ఇంతకు ముందు వచ్చారు? లేదు సార్, నిన్న వచ్చాము. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది కంపేర్ టు బయట తినే ఒక 150 పెట్టి మనం పెట్టినా ఇక్కడ 5 రూపీస్కి ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. మన గవర్నమెంట్ అనేది చాలా డెవలప్ అయింది, అప్డేట్ అయింది. మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం వల్ల రోజుకి కొన్ని వేల మంది విద్యార్థులు కానీ ఇక్కడైనా సరే నేను నిన్న కూడా చూశాను, చాలా మంది విద్యార్థులు వచ్చి ఇక్కడ ఫుడ్ అనేది తింటారు. ఆఫ్టర్నూన్ అయినా కానీ ఈవినింగ్ అయినా కానీ ఫుడ్ అనేది 5 రూపీస్ అనేది ఇష్యూ కాదు. కాకపోతే ఇక్కడ పెట్టే క్వాలిటీ అనేది, దానికి క్వాలిటీ గురించి మాట్లాడాల్సి వస్తే చాలా బాగా పెడుతున్నారు. ఫుడ్ అనేది హైజీనిక్ గా ఉంటుంది. కానీ ఇలాంటి పథకాలు మరెన్నో తీసుకురావాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని చాలా అంటే ఇలాంటి స్కీమ్స్ మాకు ప్రొవైడ్ చేసినందుకు మన ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఇలాంటి అన్నా క్యాంటీన్లు అనేది అట్ ఏ టైం రన్ అవుతాయి కదా సార్. కొన్ని లక్షల మంది తింటారు. ఇలాంటి స్కీమ్స్ అనేవి ఒక వ్యవస్థ నడిచేదంటే అది చాలా నాట్ ఏ స్మాల్ ఇష్యూ. అది ఇలా ఒక వ్యవస్థని నడిపిస్తున్నారు కదా. సో ఇలాంటివే ఇంకా మంచి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఇలా చేయడం వల్ల మనది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు మన రాష్ట్ర భవిష్యత్తు మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయని మేమైతే అనుకుంటున్నాం. మా అన్న క్యాంటీన్కి వచ్చారు, ఇదే ఫస్ట్ టైం రావటం? ఇది థర్డ్, 2 సార్లు వచ్చాము, ఇది 3వ సారి. ఎక్కడి నుంచి వస్తున్నాం? మేమండి ఇక హాస్పిటల్కి వచ్చాము. అక్కడ తినలేక కొంచెం ఇక్కడ తినడానికి బాగుంటుందని వచ్చామండి. ప్రతి నెల వస్తున్నాం హాస్పిటల్ పని మీద వచ్చి. ఫుడ్ ఎలా ఉంది? చాలా బాగుందండి. మరి 5 రూపాయలకే మీకు ఫుడ్ పెడుతున్నారు, మీకు ఏమనిపిస్తుంది? మాకు చాలా బాగుందండి. మీరు అన్న క్యాంటీన్కి వచ్చారు, ఇదే ఫస్ట్ టైం రావటం? లేదు సార్, డైలీ వస్తాను, ఇక్కడ చేస్తాను నేను. ఫుడ్ మాత్రం ఫస్ట్ స్టార్టింగ్ లో కొద్దిగా అటు ఇటు రైస్ కొద్దిగా గట్టిగా ఉండేది, ఇప్పుడు మాత్రం పర్వాలేదు, క్లారిటీగా ఉంటుంది. కాకపోతే హెల్తీ ఫుడ్ కూడా, అంటే మన ఇంట్లో అనుకో అన్ని వేసుకొని ఎక్కువ తింటాం, ఇక్కడ అలా కాదు, కరెక్ట్ గా ఉంటాయి అన్ని ప్రతిదీ కూడా. దానివల్ల మనకి హెల్త్ కి ఎంత కావాలో హెవీ ఫుడ్ తీసుకున్నా కూడా మనకు ప్రమాదమే కదా ఈ రోజుల్లో. కరెక్ట్ క్వాలిటీ బాగుంది, అన్ని బాగున్నాయి. కాకపోతే కొద్దిగా వీళ్ళకి స్టాఫ్ లేక ఇబ్బంది పడుతున్నారు మనకు అందించడంలో. గతంలో జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్లు తీశారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు పెట్టారు. ప్రతి ఒక్కరికి మరి హ్యాపీగా ఉందంటారా? చాలా హ్యాపీగా ఉంది సార్. మేమనే కాదు, లేనే కాదు, ఉన్న వాళ్ళనే కాదు, ఇక్కడ ఎవరు కూడా తేడా లేకుండా వచ్చి తిని చక్కగా వెళ్తున్నారు ఆనందంగా. గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంది? పర్వాలేదు సార్, అప్పుడు మీద పర్వాలేదు. అప్పుడు ఏంటంటే కొద్దిగా రాజకీయం నడిచేది, ఆ రాజకీయం లేకుండా అలా వెళ్ళిపోతుంది అంతే, ప్రాబ్లం లేకుండా. ఫోన్ చేయడానికి వచ్చారు కదా, ఎలా ఉంది మీకు? ఇక్కడ భోజనం బానే ఉంది, జనాలు కూడా బాగానే తింటున్నారు, రెస్ట్ లేకుండా ఉన్నది. పెట్టినందుకు చంద్రబాబు నాయుడుకి. ఈ భోజనం చేయడానికి వచ్చారు కదా అన్న క్యాంటీన్ కి, భోజనం ఎలా ఉంది? చాలా బాగుంది. 3 పూటలు ఎక్కడే తింటాం, నేను రూమ్ లో కూడా వండుకోకుండా ఎక్కడే తింటాం, చాలా బాగుంది. ఇక్కడ భోజనం చేయడానికి వచ్చారు కదా, ఎలా ఉంది భోజనం? ఇంతకుముందు చేశారా? బాగానే ఉంది. ఇంతకుముందు నెల రోజులు కలిసి ఇక్కడే చేస్తాం. ఏమేమి పెడతారు రోజంతే? ఒక్కోసారి బిర్యానీ, వైట్ రైస్, కూరలు బాగుంటాయి, పెరుగు బాగానే ఉంది. ఉదయం టిఫిన్ కూడా పెడతా ఉంటారు, టిఫిన్ చేస్తారా మీరు? చేసాం, బాగానే ఉంది, బాగా నీట్ గా ఉంటుంది, పర్వాలేదు. బాగుంది. టిఫిన్ ఏం పెడతారు? ఇడ్లీ పెడతారు, దోశ, పూరి. మరి మీ 5 రూపాయలకి మీ కడుపు నిండుతుందా? నిండుతుంది, పర్లేదు. కాకపోతే ఇంకొకటి ఎక్స్ట్రా తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం బాగా చేస్తుందా? పర్లేదు, బాగా చేస్తుంది. ఈ ప్రభుత్వం రావడమే 10 మంది అక్కడ భోజనం చేస్తాను, లేకపోతే చేయడానికి లేదు కదా. కష్టపడి వచ్చినా ఇది ఉన్నదాని ఒక ధీమా మీద వచ్చి చేసుకుంటున్నాం. ఈ అన్న క్యాంటీన్ కి సుమారు రోజుకి ఎంత మంది వస్తూ ఉంటారు? మార్నింగ్ అయితే 500 అండి టిఫిన్ సెక్షన్కి, లంచ్కి అయితే 550 వరకు వస్తారు, డిన్నర్కి 250 మెంబర్స్ అండి వస్తూ ఉంటారు. మార్నింగ్ టిఫిన్ సెక్షన్కి అయితే మనకి ఇడ్లీ ఒకరోజు ఆప్షనల్గా వేరే ఉంటాయి అనమాట. డైలీ కంపల్సరీ ఇడ్లీ ఉంటుంది, దాంతోపాటు ఒకరోజు పూరి, ఒకరోజు ఉప్మా, ఒకరోజు పొంగల్ ఉంటుందండి. పూరి అనేది మనకి మండే ఒకరోజు, థర్స్డే ఒకరోజు ఉంటుంది, మంగళవారం, శుక్రవారం ఉప్మా ఉంటుంది, బుధవారం, శనివారం పొంగల్ ఉంటుందండి. రోజుకు ఒక మెనూ ఉంటుందా మేడం, లేదంటే డైలీ ఒకే మెనూ ఉంటుందా, ఏంటి అసలు? రైస్ లో అయితే మనకి రైస్ సాంబార్ కంపల్సరీ, కర్రీ మాత్రం రోజుకొకటి మారుతూ ఉంటుందండి. ఎవ్రీ సాటర్డే నైట్ స్పెషల్ రైస్ అని చెప్పి వెజ్ బిర్యానీ పెడుతూ ఉంటారు మనకి. సుమారు ఉదయం టిఫిన్ సెక్షన్ కి సుమారు ఎంత మంది రావచ్చు అంటారు? 450 మంది పైన వస్తుంటారండి. ఇండియన్ 2 పెరిగితే ఇంకొక 50 మంది
మంది అంటే 500 మంది వరకు వస్తుంటారండి. మనకి సెషన్ 500 మంది కంటే 500 మంది వస్తుంటారు సార్. ఎప్పుడో మనకి బుధవారం ఇక్కడ ఎంవిపి రైతు బజార్ హాలిడే అయితే మనకి ఆ రోజు ఇంటెంట్ కొంచెం తగ్గుతుంది, జనం ఆ రోజు కొంచెం తక్కువగా వస్తుంటారు. నైట్ డిన్నర్ కి అయితే మనకి 250 ఇంటెంట్ అండి, 250-260 వరకు వస్తుంటారు మనకి. అందరూ ఇక్కడ మనకి చుట్టుపక్కల ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఉంది కదా, మనకి ఆ పేషెంట్ల దగ్గరకు వచ్చిన వాళ్ళు మెయిన్ వాళ్ళు ఎక్కువ మంది వస్తుంటారండి. మనకి వాళ్ళ గురించి వాళ్ళు స్టూడెంట్స్ ఎక్కువ, మిగతా వాళ్ళు చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళు చిన్న చిన్న ఇవి వస్తుంటారు, వాళ్ళు వస్తుంటారు. చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. అంటే ఏమైనా రద్దీగా మారి అలాంటి ఎక్కువ మందికి ఫుడ్ ఇంకా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే అప్పుడు ఏం చేస్తారు? మనకి నార్మల్ గా అయితే 550 సార్. మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది, కంపల్సరీగా ప్రతిరోజు ఒకలే వస్తారని లేదు. మనకి రద్దీ ఎక్కువ ఏంటంటే మెయిన్ మనకి క్యాన్సర్ హాస్పిటల్కి వస్తున్న వాళ్ళు ఆ పేషెంట్ల దగ్గర ఉంటారని కదా, వాళ్ళే ఎక్కువ మంది వస్తారు. ఈ 5 రూపాయలకి మనకి భోజనం అనగానే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తినడానికి వాళ్ళే ఎక్కువ మంది వస్తుంటారు సార్. అదే మనం ఇదే రైస్ కి మనం బయటకు వెళ్తే వాళ్ళు కనీసం మనిషికి ఎంత అట్లీస్ట్ 50 వేసుకున్నా అలాగా పేషెంట్ దగ్గరికి 2-3 వస్తుంటారు. వాళ్ళకి గ్యారంటీ 200-300 అయిపోతుంది ఓన్లీ ఒక పూటకే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ అన్న క్యాంటీన్ పెట్టినందుకు వాళ్ళు మెయిన్ బాగా సంతోషిస్తున్నారు.